అయ్యా అచ్చెన్నాయుడు గారు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు చేసిన మేలును తెలుసుకోకుండా ఈ విధంగా బహిరంగ చర్చకు పిలవడం అనేటువంటిది చాలా దారుణం. గత 10 రోజులుగా మీరు రైతన్న మీకోసం అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రైతులకు వరగబెట్టింది ఏంటి అని అడుగుతున్నాం. ఇప్పుడు కొత్తగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రైతులతో ముఖాముఖి అంటూ నులక మంచాల మీద పగటికి వేషకాల మాదిరిగా డ్రామాలు ఆడుతూ షార్ట్ ఫిల్ములు తీసుకుంటున్నారు. అసలు మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆ కార్యక్రమానికి ఎందుకు దెంగి తినడానికి వచ్చారని అని ప్రజలు అనుకుంటున్నారు. అసలు మీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, రైతుల సంక్షేమం పట్ల తాపత్రయం ఉన్న వాళ్ళైతే ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల దగ్గర పెట్టుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు గత ఒక 3 నెలల ముందర మామిడికి 12 రూపాయలు కేజీకి తోతాపురికి ఇస్తామని హామీ ఇచ్చి వచ్చారు. 8 రూపాయలు ఫ్యాక్టరీలో దగ్గర నుంచి ఇప్పిస్తాను, 4 రూపాయలు ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్ ఇప్పిస్తానని చెప్పాను. ఈరోజు మామిడి రైతుల పరిస్థితి మొత్తంగా 3 రూపాయలు 4 రూపాయలు కూడా రానటువంటి పరిస్థితి. గందరగోళంలో అయోమయ పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. అలాంటి రైతుల దగ్గర మీరు ముఖాముఖి పెట్టుంటే నీతి నిజాయితీగా మీకు నిజాయితీ అర్థం ఉంటుంది. లేదంటే నంద్యాల, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో అరటి రైతుల దగ్గర ముఖాముఖి పెట్టుండాల్సింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 25 రూపాయలు కన్నా తక్కువ కాకుండా అరటి రైతులు ఆదాయాన్ని పొందినటువంటి పరిస్థితి. ఈరోజు అరటి రైతు పరిస్థితి 1 రూపాయి నుంచి ₹1.5 కేజీకి పడిపోయింది. గత 10 రోజులకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎత్తండ్రా వ్యాగన్లకి అమ్మండ్రా బాంబే మార్కెట్, అమ్మండ్రా కలకట్టా మార్కెట్ అని సినిమా డైలాగులు పెట్టి ఈరోజు రైతులు నెట్ట నివులా ముంచి తగుదనమ్మా అంటే నల్లజర్లలో మీరు ముఖాముఖి పెట్టడం అనేటువంటిది అన్యాయం. నిజంగా మీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, రైతుల పట్ల విశ్వాసం ఉంటే, రైతుల మీద గౌరవం ఉంటే, రైతు సమస్యల మీద అవగాహన ఉంటే మీరు మామిడి రైతుల దగ్గర, అరటి రైతుల దగ్గర, ధాన్యం రైతులు పండించేటువంటి రైతుల దగ్గర, పొగాకు రైతుల దగ్గర, అదేవిధంగా పత్తి రైతుల దగ్గర మీరు ముఖాముఖి ఏర్పాటు చేసి ఉంటే మీ యొక్క ప్రభుత్వంలో రైతులు ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది మీకు అర్థమవుతుంది.